నమస్కారం అండి, నేను మీ ఎనిస్టా కంపెనీ సత్యనారాయణ. ప్రజెంట్ లొకేషన్ పెనగంచిపోలు మండలం వెంకటాపురం గ్రామం కొల్లికొల్ల అవుట్స్కట్స్లో ఉన్నామండి. ఈ చేను కూసి శ్రీనివాసరావు గారిది కల్లాము. ఈ కల్లంలో జొన్నలగడ్డ గోపాలరావు గారు మేస్త్రులు ఇద్దరు, ఈయన గారు శనగపాడి నుంచి కూసి రంగారావు గారు వీళ్ళంతా వచ్చి ఉన్నారండి. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ ప్రోగ్రాము ఈ కాయలు తొక్కబోతున్నారు. బాగా ఎకరున్నరలో ఇన్ని కాయలు పండినాయండి. సుమారుగా 32-33 క్వింటాలు అవుతాయి అనుకుంటున్నాను నేను. అయిన తర్వాత మళ్ళీ ఆనికి సాయంత్రం వీడియో పెడతాను. కాబట్టి రైతులు మీరు చెప్పండి సీన్ గారు, ఏ విధంగా పండించారు, ఏంటి దీని వ్యవహారం ఏంటి చెప్పండి. పంట గురించి అయితే బాగుందండి, కాపు గానీ తెగులు లేవు, ఈ దోమ లేదు, బాగుంది కాపు. మందులు కొట్టే విధానం, మందులు 10 రోజులు కొట్టినా ఇబ్బంది లేదు, మంచిగా ఉంది. రైతుకి ఇబ్బంది పెట్టే రకం కాదు, ఇబ్బంది పెట్టే రకం కాదు. ఏడన్నా పండిద్ది, ఎంత వ్యవసాయం తెలవనాళ్ళు కూడా వేసుకోవచ్చు. చెప్పండి రంగారావు గారు, మీరు చూసారు పక్క రైతు అండి, ఈయన చూశాడు వ్యవసాయం. ఎకరన్నరలో పంట అండి ఇది. ఎకరన్నరలో పంట 30 క్వింటాలు అయింది. ఇప్పుడు ఇంకా చేలో 10-20 క్వింటాలు చేలో ఉండేయండి పచ్చికాయ. బాగుందండి చేను మాత్రం, క్వాలిటీ ఉంది. ఇప్పుడు కూడా బాగా పచ్చదనంగా చేను క్వాలిటీగా ఉంది. ఎట్లాంటి తిక్కల రైతు అయినా పండియొచ్చండి ఇది. ఏ తిక్కల మందు కొట్టినా గానీ ఏదైనా గానీ బాగా పండిద్దండి. ఈ సంవత్సరం బీస్మా బాగుందండి. చెప్పండి మేస్త్రి గారు, గోపాలరావు గారు చెప్పండి. చెప్పండి సార్, చెప్పు మేస్త్రి, చెప్పు వీడియో చెప్ప ఏదో ఓకే అండి.